హాయ్ అండి, నమస్తే. ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ FA2 ఎగ్జామ్స్కి సంబంధించి టూల్ 1, టూల్ 2 అలాగే టూల్ 3 మొత్తం కూడా మా విద్యార్థులచే ఏ విధంగా ఫిల్ చేసింది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ముందుగా టూల్ 1 వచ్చేసి స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్లో భాగంగా మనకి ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్కి ఉన్న సిలబస్ ప్రకారం సెప్టెంబర్ సిలబస్ ప్రకారం అగ్రికల్చర్ నుంచి ఈ విధంగా నేను టూల్ 1లో వాళ్ళకి వర్క్ ఇవ్వడం జరిగింది. రైట్ డిఫరెంట్ ఫేజెస్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. కల్టివేషన్ ఆఫ్ ప్యాడీలో ఉన్న 11 స్టెప్స్ కూడా ఈ విధంగా రాయించాను. కరెక్ట్గా రాయడం అలాగే వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చిన వాళ్ళకి ఫుల్ మార్క్స్ అనేది ఇవ్వటం జరిగింది. దీని మీద టీచర్స్ నోట్ను కూడా ఈ విధంగా రాశాను. హీ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు టెల్ ఎవ్రీ స్టెప్ ఇన్ ద కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. సో అసైన్ టు హిమ్ 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి టూల్ 2. ఇందులో మనకి తెలుగు అలాగే మ్యాథ్స్, ఇంగ్లీష్కి వచ్చేసి మనం థరల్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నామో రాయటం జరిగింది. కానీ ఈవీఎస్కి వచ్చేసి మనం వాళ్ళ నోట్బుక్స్, వర్క్ బుక్స్ని బేస్ చేసుకొని మనం FA1 ఎగ్జామ్కి ఏ విధంగా అయితే రాసామో అదేవిధంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ బాబుకి వచ్చేసి నోట్బుక్స్ అండ్ వర్క్ బుక్స్ ఫినిష్డ్ ఎట్ ద రైట్ టైమ్ బట్ హీ ఈజ్ అనేబుల్ టు డ్రా ద డయాగ్రామ్స్ ప్రాపర్లీ. ఐ అసైన్ టు హిమ్ 4 మార్క్స్. ఈ విధంగా మనకి ఈవీఎస్కి వచ్చేసి డయాగ్రామ్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మన మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్. FA2కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇవ్వాలి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మీట్ సమ్ ఫార్మర్స్ ఇన్ యువర్ లొకాలిటీ అండ్ కలెక్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిల్ ద టేబుల్. ఈ విధంగా ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు వారికి దగ్గరలోనే ఉన్న ఫార్మర్స్ వాళ్ళ నేమ్స్ అలాగే వాళ్ళు పండించే పంటలను ఈ విధంగా రాశారు. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఈ విధంగా రాయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి OMR షీట్ సేమ్ ఇంతకుముందు ఎగ్జామ్స్ లాగానే ఇక్కడ ఎగ్జామ్ కోడ్ వచ్చేసి 521. అలాగే మనం పార్ట్ A, పార్ట్ B అండ్ పార్ట్ C వచ్చేసి విద్యార్థులచే ఫిల్ చేయించాలి. పార్ట్ D అండ్ పార్ట్ E వచ్చేసి టీచర్స్గా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.